హలో ఎవ్రీవన్. అనిమల్ హస్బెండరీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో మనమైతే తెలపడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఎన్ఐఏబి సంస్థ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు 08/2024 అనేసి. ఇవి ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అది క్లర్క్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ చూసుకుంటే పే లెవెల్ కింద 7/7 సిపిఎస్ అన్నారు. కాబట్టి క్లియర్‌గానే మీకు 25,000 నుంచి ₹1,00,000 మధ్య శాలరీ అయితే ఇస్తామని క్లియర్ మనమైతే అర్థం చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకుంటే 2 పోస్టులు మనం చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. సో ఎవరైతే ఈ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజిన్ పోస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 35 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. అంటే 18-35 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానిక్ ఇంజినీరింగ్ లాంటి సంబంధిత బ్రాంచ్‌లో ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అదే విధంగా ఎవరైతే ఈ క్లర్క్ పోస్ట్ భర్తీ ఈ క్లర్క్ పోస్ట్‌కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా మనకి యాస్ పర్ 7 సిపిఎస్ కింద మీకైతే ఇక్కడ 25,000 నుంచి మీ యొక్క సాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 ఇయర్స్ ఉండవలసి ఉంటుంది. అంటే 18-25 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఫ్రమ్ ది రికగ్నైజేషన్ ఇన్‌స్టిట్యూట్ అంటే 10+2 అంటే ఏంటి మనకి ఇంటర్మీడియేట్. కాబట్టి ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అదే ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఆన్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ జాబ్ సెలక్షన్ చూసుకొని చెప్పాను కదా, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు అనేసి. ఇక్కడ మనకి ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ అప్ టు 5 ఇయర్స్. ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించవచ్చు యాస్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం. సో ఓకేనా, క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఏ డేట్ లోపు పెట్టుకోవాలి అని దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్లికేషన్ అయితే మీరైతే ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్న టైంలో మీకు క్లియర్ మెన్షన్ చేశారు కదా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్స్ క్యాండిడేట్స్ అయితే మనకి ₹100 పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే మనకి 200 వరకు కూడా మీ యొక్క ఫీజ్ అయితే పే చేయవలసి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేస్తారు. మీరు ఆన్‌లైన్‌లో పే చేస్తారు కాబట్టి డైరెక్ట్‌గా మీరు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చేయొచ్చు. ఎవరైతే ఆఫ్‌లైన్ ద్వారా చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ మనకి ఇక్కడ డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు, మీరైతే గమనించవచ్చును. సో తర్వాత హౌ టు అప్లై అంటే ఆన్‌లైన్‌లో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. www.niab.res.in అనే అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ లింక్ వీడియో కింద కామెంట్స్‌లో ఇస్తాను. క్లియర్ మీరు ఇక్కడి నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయింది మీకు 23 ఫిబ్రవరి 2024 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ లాస్ట్ డేట్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన కింద క్లియర్‌గా ఇచ్చారు. డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీకైతే స్టార్ట్ అయింది 23 నుంచి. మళ్ళీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు 22 మార్చ్ ఓకేనా, మార్చ్ 22వ తేదీ వరకు కూడా మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మీకైతే జాబ్ గురించి పూర్తి వివరాలు. మీకేదైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.